హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈరోజు ఒక మంచి హెల్తీ డ్రింక్ అండి, ఇది రిచ్ కాల్షియం వితౌట్ మిల్క్ అండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పులు బాగా డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నానండి. మనము పచ్చివి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసమని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. నేను 1 కప్పు రాగులు ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. తర్వాత పచ్చి కొబ్బరి కూడా తురిమి పెట్టుకున్నాను. ఇక్కడ రాగుల్లో నానబెట్టిన నీళ్ళతోనే నేను వేసేస్తున్నాను. శుభ్రంగా కడిగి నేను మంచి నీళ్ళతోనే నానబెట్టి పెట్టుకున్నానండి. అవి వేసేసి పచ్చి కొబ్బరి కూడా వేసి కొన్ని నీళ్ళు ఎక్కువగా అండి, మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొద్ది ఎక్కువగానే వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పాలు మనము తీసుకోవాలి కదా వాటి నుంచి, అందుకోసం మరీ నీళ్ళగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని ఇలాగా వడకట్టేసేయాలి. వడకట్టేసుకొనేసి బాగా మనము ఆ పాలని పొయ్యి మీద పెట్టి మనము దగ్గరుండి బాగా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. మనము దాన్ని పొయ్యి మీద పెట్టేసి దాన్ని వదిలేసామంటే అది బాగా మాడిపోతుంది, అడుగంటేసి ముద్దగా అయిపోతుంది. అందుకోసం జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుకుంటూ కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి ఇలాగా ఇంకొద్దిగా చిక్కపడాలండి. ఇలాగా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. బాగా ఇలా తిప్పుకొని కొద్దిగా కన్సిస్టెన్సీ మనకి చిక్కగా అయినప్పుడు మనము ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పౌడర్ చేసేసుకొని దాంట్లోకి 2 పండు అయిపోయిన అరటి పండ్లు వేసేసానండి. వేసి బాగా గ్రైండ్ చేశాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, అరటిపండు కూడా కాల్షియం ఉంటుంది కదా దాంట్లో, అందుకోసమని అది కూడా వేసాను, యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి ఈ జావ కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా బెల్లం సిరప్ కూడా వేసానండి. మీరు ఈ ప్లేస్లో తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బెల్లం సిరప్ ఉందని బెల్లం యాడ్ చేశాను. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసేసి బాగా కలిపేయాలి. కలిపేసి నాకు కొద్దిగా తీపు తక్కువ అనిపించిందండి, అందుకోసం ఇంకొద్దిగా సిరప్ అయితే బెల్లం సిరప్ యాడ్ చేశాను. తర్వాత బాగా దీన్ని మొత్తం కలిపేసుకొనేసి మనము వేడివేడిగా అన్నా తాగొచ్చు, కొద్దిగా చల్లారిన తర్వాత అయినా తాగొచ్చండి. ఇదైతే చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్